హాయ్ అండి. ఈరోజు మీకు నేను ఒక అరకిలో రైస్తో క్యాటరింగ్ స్టైల్లో వెజ్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక అరకిలో రైస్కి మనం ఏ వెజిటబుల్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి, పలావ్ పొడి పొడిలాడుతూ మెతుకు కతుక్కోకుండా మంచి ఫ్లేవరు టేస్ట్తో రావాలంటే ఎలా చేయాలి మొత్తం స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించానండి. మీరు ఫంక్షన్లో తిన్న టేస్ట్ అదే ఫ్లేవరు మీ ఇంట్లో రావాలంటే యాజ్ టీజ్గా నన్ను ఫాలో అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. వెజ్ పలావ్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్, 2 గ్లాసుల రైస్ అంటే అరకిలో ఉంటుందండి వెయిట్ ప్రకారం. మీకు చేసుకోవటానికి సులువుగా ఉంటుందని నేను గ్లాస్ కొలత చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ని 1కి 3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. వెజ్ పలావ్ చేయడానికి మనం ముందుగా వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఒక 100 గ్రాముల క్యాలీఫ్లవరు, 50 గ్రాముల బీన్స్, 50 గ్రాముల క్యారెట్, ఒక 2 చిన్న సైజు టమాటా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 100 గ్రాముల బంగాళదుంప. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయని కట్ చేసుకుందాం. మనకు బిర్యానీలకు కానీ పలావుకి కానీ చేసేటప్పుడు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మన ఉల్లిపాయ అన్నది రైస్లో కలిసిపోకుండా మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ మంచి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కట్ చేసుకుందాం. క్యాలీఫ్లవర్ని కట్ చేసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ కాడలతో సహా కట్ చేసి వేస్తారు. ఇది త్వరగా ఉడికిపోతుంది, ఇది మాత్రం ఉడకదు. మన మష్రూమ్ లాగా ఇది ఎంత ఉడికించినా కరకరలాడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తీసేసేయాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ని కూడా కట్ చేసుకుందాం. మనం క్యారెట్ని ఎంత శుభ్రంగా కడిగినా ఇక్కడ పొరలు కనిపిస్తున్నాయి చూడండి, అర్రలర్రలాగా, ఇందులో ఇసుక అనేది అలాగే ఉంటుంది. అందుకు కాబట్టి ఒక లేయర్ తీసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంపను కూడా కట్ చేసుకుందాం. మనము వెజ్ పలావ్ చేస్తున్నాం కాబట్టి ముక్కలు ఈ మందంగా ఉండాలి, ఎందుకంటే బంగాళదుంప త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ను కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను కట్ చేసిన ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా అరకిలో రైస్ కండి. మీరు కేజీ రైస్ వేసుకుంటే కనుక డబుల్ క్వాంటిటీలో తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనాను కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అరించి దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకలు, టీ స్పూన్ షాజీరా, 1 బెరింజాకు. రా స్పైసెస్ అన్నీ చక్కగా వేగి మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. చూశారు కదండి, ఉల్లిపాయలన్నీ మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ వెజిటబుల్స్ అన్నిటినీ ఉడికించుకుందాం. మనకి ఈ స్టేజ్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పు మొత్తం ముక్కలకు బట్టి మనం తినేటప్పుడు చప్పదనం లేకుండా కమ్మగా ఉంటాయి.
చూసారు కదండి, వెజిటబుల్స్ అన్నీ 70% బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా పుదీనా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు మనం అరగంట ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకుందాం. మనం వెజిటబుల్స్ని ఉడికించేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇలాగ కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మనకు అలా చేసుకుంటే రైస్ అన్నది మెతుకు కతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల నీళ్లు పోసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. చూశారు కదండి, రైస్ అంతా ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 8 నిమిషాలు మగ్గించుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత మీకు పలావ్ ఎలాగుందో చూపిస్తాను. మనం 10 నిమిషాలు పక్కన పెడితే ఆవిరంతా పోయి రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. 10 నిమిషాల తర్వాత పలావ్ చూడండి, మెతుకు కతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. వెజిటబుల్స్ కూడా గుజ్జు అవ్వకుండా అన్నంలో కలిసిపోయేలా కాకుండా కరెక్ట్గా బాయిల్ అయినాయి. నేను చెప్పిన విధంగా ఇలాగ పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుంటే పలావ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ పలావ్కి మనం ఆలు కుర్మాతో గాన తింటే వేరే లెవెల్ ఉంటుందండి టేస్ట్. మనకు అంత టైం లేదనుకోండి, రైతాతో తినేసేయచ్చు కమ్మగా. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.